హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు హంగ్రీ రూట్ బై శ్రీ అండి. ఇవాళ చేసుకునే డిష్ ఏంటంటే రవ్వ లడ్డు అండి. చాలా స్మూత్గా, చక్కగా, టేస్టీగా, వాసన కూడా బాగుండేటట్టుగా ఎలా చేసుకోవాలనేది 2 రకాల పద్ధతిలో చూపిస్తున్నానండి. అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇట్లా ఫస్ట్ ఉత్త రవ్వ వేయించుకొని, ఇది కూడా 1 కప్పే తీసుకున్నాను. ఆ రవ్వలో కొంచెం నెయ్యి వేసుకొని వేయించుకోవాలి. స్మెల్ వస్తుంది చక్కగా. మనకి రవ్వ వేగింది అని తెలియటానికి ఇప్పుడు మనం నెయ్యి వేసాం కదండి, అలా పొడి పొడిగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ముద్దలాగా వచ్చింది కదా నెయ్యి వేసాక, అది పొడి పొడిగా అవుతుంది. మనకి తెల్లగా పువ్వులాగా వస్తుంది అనమాట రవ్వ అనేది. అప్పుడు మనకి వేగినట్టు తెలుస్తుంది. అట్లాగే కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకున్నాను. రవ్వ లడ్డులోకి పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇది కూడా కొద్దిగా వేగాలి. వేగిన తర్వాత నెక్స్ట్ బాగా వేగాలండి. కొంచెం కొబ్బరి కూడా పచ్చి వాసన పోయేంతగా వేగాలి. మనకి తెలుస్తుంది అనమాట స్మెల్ అనేది. చాలా చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. భలే మెత్తగా వస్తాయి, జ్యూసీగా ఉంటాయి. 1 వారం పాటు నిల్వ కూడా ఉంటాయండి. మామూలుగా అయితే ఇంతకుముందు నాకు రాళ్ళులాగా వచ్చేవన్నమాట. ఫస్ట్ చేసినప్పుడు బాగానే ఉంటుంది, నెక్స్ట్ రోజు కూడా బాగానే ఉంటుంది, తర్వాత ఒక రాయిలాగా అయిపోతుంది అనమాట. మీకు కూడా అలాగే అవుతుంది అనుకుంటా. అయితే మా చిన్నత్తగా చెప్పారు కొంచెం పాకం పట్టినట్టుగా ఎట్లా చేసుకోవచ్చు అని. అలా పద్ధతి చూపిస్తున్నాను, ఇలా పద్ధతి కూడా చూపిస్తున్నాను. ఇది కూడా బాగానే ఉంటుందండి. కొంచెం పాలు పోసుకోవాలి దీంట్లో. కాబట్టి ఇవి 4-5 రోజులే ఉంటాయి, అవి 1 వారం 10 రోజులు ఉంటాయి అన్నమాట. 1 కప్పుకి 1 కప్పు పంచదార పోసాను. అట్లాగే 4-5 యాలకులు మెత్తగా నూరుకొని దీంట్లో వేసేసుకున్నాం. అలాగే వేయించి పెట్టుకున్న జీడిపప్పు, మొత్తం ఇవి చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు కొద్దిగా పాలు పోసుకోవాలి. కొంచెం కొంచెంగా పోసుకోవాలండి, ఒక్కసారిగా పోసుకోకూడదు. ఒక్కసారిగా పోసుకుంటే పేస్ట్ లాగా అయిపోతుంది, బాగోదు. కొద్దిగా పోసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి అది రవ్వ అంతా పీల్చి గడ్డగట్టకుండా మనకి చక్కగా వస్తుందన్నమాట, మెత్తగా వస్తాయి. అదిగోండి, మళ్ళీ ఇంకొంచెం పాలు పోసాను. ఇట్లా చూస్తున్నారు కదా, మనకి ఇంకొంచెం గట్టిగా ఉంది అని అనిపిస్తే ఇంకో కొంచెం పాలు పోసుకోవచ్చు. ఆరేసరికి మనకి చక్కగా ఉండ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇంకో పద్ధతి చూపిస్తున్నాను అనమాట. రవ్వ మరీ సన్నగా ఉంటే ఓకే, లేకపోతే లావుగా ఉంటే కొంచెం మిక్సీ వేసుకుంటే బాగుంటుందండి. అట్లాగే ఈ రవ్వలోనే 1/4 కప్పు పచ్చి కొబ్బరి తీసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలన్నమాట కలిపేసి. అట్లాగే 1/4 కప్పు పాలు వేసేసి మొత్తం కలిపెట్టుకొని గట్టిగా అదిమేసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక ½ an hour ఉంచేసుకుంటే అదంతా పీల్చుకొని మనకి ఆ టేస్ట్ బాగా వస్తుందన్నమాట. ఇదొక పద్ధతి అన్నమాట. 2 రకాలుగా మనకి రవ్వ లడ్లు అనేది చాలా బాగుంటుంది. అసలు నోట్లో అలా పెట్టుకుంటే అలా కరిగిపోతూ ఉంటుందన్నమాట. చాలా చాలా మెత్తగా టేస్టీగా చాలా బాగుంటుంది అన్నమాట, జ్యూసీగా కూడా ఉంటుంది. నెయ్యి అండి, దీనికి కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది. ఫస్ట్ దానికి నెయ్యి తక్కువ, పాలు ఎక్కువ పడుతుంది అన్నమాట. దీనికి నెయ్యి ఎక్కువ కొంచెం, అంటే ఒక 3-4 టేబుల్ స్పూన్లు పడుతుంది నెయ్యి. దీంట్లో కరిగిన తర్వాత మనము జీడిపప్పు వేయించేసుకొని నెక్స్ట్ ఏం చేయాలంటే, రవ్వ నానపెట్టుకున్నాం కదండి, ఆ రవ్వను కూడా ఈ నేతిలో వేయించుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే జీడిపప్పులు వేయించుకుందాం. అదిగోండి, అంటే రెండిట్లో కానీ ఇందాక వేయిస్తున్నాను. ఇందాక చూపించింది రెండోసారి చేసింది, అది ఫస్టే చూపిస్తున్నాను అనమాట. అందుకని మొత్తం ఎక్కువగా వేసి వేయించుకున్నాను అనమాట. ఈ పప్పులే దాంట్లో కూడా వేసాను, సగం దీంట్లోకి సగం దాంట్లోకి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా తొందరగా అయిపోయే స్వీట్ అనమాట ఇది. ఎవరైనా వచ్చినా గబుక్కొని చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఆ నేతిలో, ఇదిగో చూసారు కదా నానింది, చూసారా? ఇది ఇప్పుడు మనం వేయిస్తే ఆ నేతిలో
మనకి చక్కగా పొడుములాగా వస్తుందండి. అప్పటిదాకా వేయించుకోవాలి. దీంట్లో ఉన్న ఇదే అదనమాట. ఈ కొంచెం టైం ప్రాసెస్ పడుతుంది, ఒక 20 మినిట్స్ పడుతుంది. అదేంటంటే 10 మినిట్స్లో అయిపోతుంది, ఇది 20 మినిట్స్ పడుతుంది. దానికి మనకి వారం రోజుల పైన నిలవ ఉంటాయి అన్నమాట, వారం 10 రోజులు. అవేంటంటే 10 నిమిషాలు అయిపోతుంది, కానీ 4 డేస్ కన్నా ఉండవు. పాలు ఎక్కువ పోస్తాం కదా, అందుకని. మనకి నిలవ ఉండాలి అని అనుకుంటే ఇట్లా చేసుకోవాలి. చూసారా, మనం వేయించే కొద్దీ పొడుములాగా వచ్చేస్తుంది మనకి. అది చక్కగా రవ్వ కూడా వేగుతుంది, కొబ్బరి కూడా వేగుతుంది. మనకి ఇందులో ఇంకా పచ్చిదనం అని అనిపించదు అనమాట. పచ్చి ఉంటేనే మనకి నిలవ ఉండదు. దాంట్లో కొబ్బరి పాలు వేసాం కాబట్టి నిలవ ఉండదు అనమాట. ఇది వేయిస్తున్నాం కదండి, నిలవ ఉంటుంది. ఇట్లా చక్కగా పొడుము వచ్చేటట్టుగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఇది ఒక 20 మినిట్స్ అయితే పడుతుందండి, సన్న సెగ మీద వేయించుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఇది బౌల్లోకి తీసుకొని యాలకుల పొడి కూడా వేసేస్తున్నాను దీంట్లో. వేసిన తర్వాత బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. చూసారా ఎంత చక్కగా పొడిలాగా వచ్చేసిందో. కొబ్బరిను రవ్వ కలిపి వేయించుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మనం ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో 3/4 కప్పు నేను షుగర్ తీసుకున్నానండి. అంటే కొంచెం స్వీట్ తక్కువ కోసం చేస్తున్నాను. మీరు కరెక్ట్గా షుగర్ ఎక్కువగా కావాలి అనుకుంటే స్వీట్ కప్పు పోసుకోవచ్చు. ఇందులో కొద్దిగా పాలు వేస్తున్నానండి, నీళ్లు వేయట్లేదు. నీళ్లు కూడా వేసుకోవచ్చు, నేను కొంచెం టేస్ట్ బాగుంటుందని పాలు వేశాను. ఇది మనకి తీగ పాకం రావాలన్నమాట. మొత్తం చక్కగా కరిగి తీగ పాకంలాగా వస్తుంది. అంటే ఎక్కువ కరగక్కర్లేదు, బెల్లం కరిగినట్లుగా అంతంతసేపు కరగబెట్టుకోకర్లేదు. పంచదార చాలా తొందరగా కరిగిపోతుంది. నెక్స్ట్ బెల్లంతో చేయటం కూడా చూపిస్తానండి, బాగుంటుంది అది కూడా. అగో చూసారా, ఇంకా రాలేదు. మనకి నురుగులాగా వస్తుంది అనమాట. అప్పుడు అది కరెక్ట్గా వచ్చినట్టు లెక్క. అదిగోండి వచ్చింది కదా తీగలాగా. ఇప్పుడు మనం రవ్వని దీంట్లో పోసేసుకుందాం. వేయించి పెట్టుకున్నాం కదా, అది దీనిలో పోసేసుకుందాం అనమాట. నెక్స్ట్ వేయించిన జీడిపప్పు కూడా దీనిలో వేసేసుకుందాం. ఇది కొంచెం ముద్దలాగా వచ్చింది కదండి. అయితే దీన్ని 1 నిమిషం పక్కన పెట్టుకోండి, చల్లారిస్తే మనకి ఇట్లా చక్కగా ఉండలు కట్టుకోవడానికి వచ్చేస్తుంది. చల్లారితే ఫస్ట్లోనే కట్టుకుంటే దానికి రాదు, అది పాకుతున్నట్టుగా ఉంటుందన్నమాట. చూసారా ఇప్పుడు ఎంత చక్కగా వస్తుందో. కాబట్టి ఇలా వచ్చినందువల్లనే మనకి 10 రోజుల పైన నిలవ ఉంటాయి, జ్యూసీగా ఉంటుంది. 10 రోజులు నిలవ ఉన్నా కూడా చక్కగా మనకి మెత్తగానే ఉంటాయి, జ్యూసీగా ఉంటుంది. చూసారు కదండి, దీని ప్రాసెస్ ఏంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు, పిల్లలు పెద్దలు. నచ్చింది అనుకుంటానండి మీకు. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి.